న్యాయస్థానాల్లో కేసులకు సంబంధించి చాలా సమయం పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఎక్కువగా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అలాగే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో వారు, అలాగే ఎవరైతే పెట్టించుకున్నారో వాళ్ళు, కోర్టు పరిభాషలో వాది ప్రతివాది అంటారు. వీళ్ళిద్దరు ఇగుకు కూడా వెళ్ళిపోయి అటు సమయం కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అయితే ఇది గమనించినటువంటి సుప్రీంకోర్టు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కింద లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లోక్ అదాలత్ అనే దాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి ప్రచారంలోకి తీసుకొచ్చింది మాత్రం భారతదేశ ప్రధాన న్యాయమూర్తి బిఎన్ భగవత్ గారు తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా 1982 సంవత్సరంలో గుజరాత్లో లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధత అయితే కల్పించడం జరిగింది. ఈ లోక్ అదాలత్లో మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి కేసులు, అలాగే భూసేకరణకు సంబంధించిన కేసులు, వివాహానికి సంబంధించినటువంటి కేసులు, అలాగే బ్యాంకుకి సంబంధించినటువంటి లోన్లు, ఈ కేసులన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుంది. అయితే రాజీ పడదగ్గ కేసులు ఇద్దరు కూడా ఉభయులు అంగీకారం తెలిపితేనే ఈ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. అయితే లోక్ అదాలత్ రాజీయే రాజమార్గం అని చెప్తుంది.